కాదు మావయ్య గారు, ఒకవేళ నిజంగానే శ్రీవల్లి మీ కూతురే అయ్యుంటే నా కూతురా? ఆ విషయం బయట ఎవరికో తెలిసి శ్రీవల్లి మీద జరిగిన అటాక్ గురించి కనుక్కొని అలా రెండిటిని మ్యాచ్ చేసి చూసి ఇలా మన ఫ్యామిలీని భయపెట్టడానికి ఈ పోస్టర్స్ వేసుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? అంటే ఇప్పుడు శ్రీవల్లి బాబాయ్ కూతురని అంటున్నావా? అంటే శ్రీవల్లి నా చెల్లెలా? శ్రీవల్లి నా చెల్లెలు. ఇది నిజమైతేనే ఈ పోస్టర్స్ కి అర్థం ఉంటుంది. అంటే నువ్వు నా అన్నయ్యవా? అన్నయ్య కష్టం వచ్చిన ప్రతిసారి, నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నువ్వు వదిన వచ్చి కాపాడుతుంటే మన మధ్య ఏ బంధం ఉందని, నా కష్టం మీకు మాత్రమే తెలుస్తుందనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అన్నయ్య, అది రక్త సంబంధమని. నా తోబుట్టువు కోసం వెతుకుతున్నా కళ్ళ ముందే ఉన్న నిన్ను నేను కనిపెట్టలేకపోయానమ్మా. నా బంగారు తల్లి. అమ్మా నేను దూరం అయ్యి ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని కన్నీళ్ళని ఓర్చుకున్నావో. అన్నయ్య వచ్చేశాడు, నీకేం కాదు, నీకేం కానివ్వను. ఈ అన్నయ్య నీకేం కానివ్వడమ్మా, ఏం కానివ్వడు. ఏంది మీ రచ్చ? ఎవడో పని పాట లేనోడు పిచ్చి రాతలు రాసి ఆ పోస్టర్లేస్తే మీరేంది అదేదో పెద్ద నిజమైన అన్న చెల్లెల మాదిరి మాట్లాడుతా ఉండారు. శ్రీవల్లి మావయ్య గారి కూతురు కాకపోతే, కేదార్ చెల్లెలు కాకపోతే ఈ పోస్టర్స్ ఎవరైనా ఎందుకు వేపిస్తారు అత్తయ్య గారు? వజ్రపాటింటి పరువు తీయడం కోసం వజ్రపాటి ఫ్యామిలీని బిజినెస్ లో కొట్టలేకపోయిన వాళ్ళు, మా ముందు ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరే కావాలని ఈ పోస్టర్స్ వేసి మా ఫ్యామిలీని అవమానించాలని చూస్తున్నారు. అంతకు మించి మీరు బోతిగా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. అంటే కేదార్ అన్నయ్య నా అన్నయ్య కాదా? నేను నాన్న కన్న కూతుర్ని కాదా? కాదు కాదు కాదు. ఈ విషయాన్ని ఇంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు నిషి? ఎట్టా అంటే నేను చెప్పుండా కాబట్టి, శ్రీవల్లి పుట్టుక గురించి మీకెవ్వరికి తెలియదు కాబట్టి, నాకు మాత్రమే తెలుసు కాబట్టి. మీ కౌష్కి శ్రీవల్లి గురించిన నిజం నేను తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. నన్ను నమ్మో. శ్రీవల్లి ఈ ఇంటి కూతురు కాదు. ఆ పోస్టర్లలో ఉండేదంతా అబద్ధమో. శ్రీవల్లి తండ్రి మీ బాబాయ్ కాదు. ఎవరో కావాలనే ఇదంతా చేస్తా ఉండారు. మనుషుల్ని పెట్టించి ఇదంతా ఎవరు చేశారో కనుక్కుంటానక్క.
సాయంత్రం లోపల ఈ పని ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ళంతు చూస్తాను. ఆగు ఆగు ఆగు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది పోస్టర్లు వేసింది ఎవరని కాదు, మరి ఇంకేం తెలుసుకోవాలి మావయ్య? శ్రీవల్లి తండ్రి ఎవరు అనేది. వైజయంతి ఎవరితో సంబంధం పెట్టుకొని శ్రీవల్లిని కన్నదో తెలుసుకోవాలి. అతన్ని తీసుకురావాలి. ఇంటికి తీసుకురావాలా? ఏం మాట్లాడుతూ ఉండవుబా? నేను శ్రీవల్లి తండ్రిని ఎట్లా తీసుకొస్తాను? ఎందుకు తీసుకురాలేవు చెప్పు. ఎందుకు తీసుకురాలేవు? తనొస్తేనే ఈ ఇంట్లో సమస్యలు తీరతాయి. శ్రీవల్లి పుట్టుక గురించి వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు నాన్న. ఆ పోస్టర్లు అంటించిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. రేయ్, అంటించిన వాడి సంగతి చూసుకుంటావు, మరి అంటించమని చెప్పిన వాడి సంగతి? మావయ్య గారు చెప్తుంది కరెక్టే యువరాజ్. నువ్వు వెళ్ళి వాడెవడో కనిపెట్టినా కూడా శ్రీవల్లికి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు. శ్రీవల్లి ఎవరని అడుగుతాడు. మరప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఈ పోస్టర్లు ఎవరు వేశారో తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా దీంతో ఆగరు. ఇంటి పరువు పోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారో. ఈ పోస్టర్స్ మన ఇంటి ముందు మాత్రమే వేశారని కూడా మనకి తెలీదు. ఈ ఇంటి పరువు నిలబడాలంటే మావయ్య గారు చెప్పినట్టు శ్రీవల్లి తండ్రిని ఎలాగైనా తీసుకుని రావాలి. అప్పుడే మావయ్య గారి మీద పడిన నింద పోతుంది. చూడు వైజయంతి, ఇన్ని రోజులు శ్రీవల్లి తండ్రి గురించి కానీ నీ గతం గురించి కానీ నేను అడగలేదు. ఎందుకంటే దాంతో నాకు పని లేదనుకున్నాను కాబట్టి. శ్రీవల్లి నా కూతురు కాకపోయినా, నువ్వు తనని వద్దు అనుకున్నా, నేను నా కన్న కూతురిలాగే అభిమానించాను, ఆదరించాను. కానీ ఈ విషయం ఇప్పుడు నన్ను దాటి ఈ ఇంటి పరువు వరకు వెళ్ళింది. ఈ ఇంటి పరువు నిలబడాలన్నా, నేనందరి ముందు దోషిలా నిలబడకూడదు అన్నా, నువ్వు శ్రీవల్లి తండ్రిని అందరి ముందుకు తీసుకొని రావాలి. అప్పుడే శ్రీవల్లి నేను చంపాల్సిన అవసరం లేదని జనాలు నమ్ముతారు. ఎలాగూ శ్రీవల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ పెళ్లిని శ్రీవల్లి తండ్రి చేతుల మీదగానే జరిపిద్దాం.